120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో లోక్ భవన్ కి బయలుదేరిన విజయ్ కి గవర్నర్ అపాయింట్మెంట్ దొరకలేదు. ఆయన లోక్ భవన్ నుంచే యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆర్లేకర్ ప్రస్తుతం తమిళనాడులో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ముందస్తు అపాయింట్మెంట్ కారణంగా ఆయన కేరళం పర్యటనకి వెళ్తున్నట్లు లోక్ భవన్ వర్గాలైతే చెబుతున్నాయి. సోమవారం రోజు విజయ్ గవర్నర్ ను కలిసే ఛాన్స్ కనిపిస్తోంది. తమిళనాడులో రాష్ట్రపతి పాలన ఇష్టం లేకనే టీవీకే పార్టీకి మద్దతిస్తున్నామని వీసీకే చీఫ్ ప్రకటించారు. ఆన్ కండిషన్ గా విజయ్ పార్టీకి మద్దతిస్తున్నట్లుగా తెలిపారు. ఇక గవర్నర్ వ్యవహారం సరికాదని లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు వీసీకే చీఫ్. తమిళనాడులో రాష్ట్రపతి పాలన ఇష్టం లేకనే టీవీకే పార్టీకి మద్దతిస్తున్నామని వీసీకే చీఫ్ ప్రకటించారు. అన్కండిషనల్ గా విజయ్ కి పార్టీకి మద్దతిస్తున్నట్లు తెలిపారు. గవర్నర్ వ్యవహారం సరికాదని లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు వీసీకే చీఫ్. தமிழ்நாட்டில் இந்த அரசியல் நெருக்கடியை பயன்படுத்தி குடியரசுத் தலைவர் ஆட்சி நடைமுறைக்கு வந்துவிடக் கூடாது, அதை தடுக்க வேண்டும் என்கிற அடிப்படையிலும் 108 இடங்களில் வெற்றி பெற்றும் ஆட்சி அமைக்க முடியாமல் ஒரு சிக்கலில் தவேக திணறிக் கொண்டிருக்கிற நிலையில் அவர்கள் ஆட்சி அமைப்பதற்கு விடுதலை சிறுத்தைகள் ஆதரவளிக்க வேண்டும் என்கிற அடிப்படையிலும் இந்த ஆதரவு நிலைப்பாட்டை நாங்கள் எடுத்திருக்கிறோம். அதாவது இரண்டே காரணங்கள். தவேக தலைவர் விஜய் ஆட்சி அமைப்பதற்கு விடுதலை சிறுத்தைகளின் நிலைப்பாடு தடையாக இருந்துவிடக் கூடாது என்பதும், குடியரசுத் தலைவர் ஆட்சி முறை நடைமுறைக்கு வந்துவிடக் கூடாது என்பதும் நாங்கள் விவாதத்தின் முடிவில் எடுக்கப்பட்ட நிலைப்பாடாகும். இடதுசாரி கட்சிகளின் நிலைப்பாட்டை ஒட்டி நாங்கள் எங்கள் நிலைப்பாட்டையும் எடுப்போம் என்று ஏற்கனவே நான் அறிவித்திருந்தேன். அதன் அடிப்படையில் விடுதலை சிறுத்தைகள் கட்சியும் ஆட்சி அமைப்பதற்கு மட்டும் எங்கள் ஆதரவை நல்கியிருக்கிறோம். வேறு எந்த நிபந்தனையும் இல்லை. வெளியிலிருந்து எங்கள் ஆதரவை நல்குகிறோம். அவ்வளவுதான். రెడీగా మరింత సమాచారం మదర్ అందిస్తారు. మదర్ చెప్పండి, తమిళనాడులో విజయ్ కి రూట్ క్లియర్ అయింది. అదేవిధంగా టీవీకే పార్టీకి మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య కూడా 120కి చేరింది. అయినా కూడా గవర్నర్ అపాయింట్మెంట్ ఇంకా దొరకలేదు. ఎందుకు క్లారిటీ కూడా లేనట్టుగా తెలుస్తోంది. అయితే అప్డేట్స్ ఏంటి? తమిళనాడులో విజయ్ పరిస్థితి దేవుడు వరమిచ్చిన పూజారి కనుకరించినట్టుగా తయారైంది. నిన్న మొన్నటి వరకు తనకు అపాయింట్మెంట్స్ వచ్చేవి, బట్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకుంటుండే. ఈరోజు ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఏదైతే గవర్నర్ మొదటి నుండి విజయ్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మ్యాజిక్ ఫిగర్ కు సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతు లేక ఇప్పుడు అది విజయ్కు ఉంది. ఇటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నిన్ననే మద్దతు ప్రకటించాయి వామపక్ష పార్టీలు. ఇక ఈరోజు ఏకంగా వీసీకే పార్టీ కొద్దిసేపటి క్రితమే అన్కండిషనల్ గా తాము విజయ్ కి మద్దతు ఇస్తున్నామని తెలపడంతో తనకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ వచ్చింది. ఆ తర్వాత ఐయుఎంఎల్ కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో 120కి విజయ్ కి సంబంధించినటువంటి మద్దతు దొరికింది. అయినప్పటికీ గవర్నర్ అపాయింట్మెంట్ అనేది ఖరారు కాలేదు. కొద్దిసేపటి క్రితం విజయ్ గవర్నర్ నివాసానికి లోక్ భవన్ కి వెళ్లారు. ఆ తర్వాత ఏమైందో తను యూటర్న్ తీసుకుని తిరిగి తను వెళ్ళిపోయారు. అయితే ప్రధానంగా మనకున్నటువంటి సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం 7 గంటల ఫ్లైట్ కి గవర్నర్ కేరళ వెళ్లాల్సి ఉంది. దాంతో ఆ పర్యటన, ఈ మీటింగ్ అనేది కూడా కాల్ ఆఫ్ అయినట్టుగా సమాచారం ఉంది. ఆ కేరళ పర్యటనకు గవర్నర్ వెళ్తున్నటువంటి తరుణంలోనే 6 గంటలకు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ఆ సమయంలోనే గవర్నర్ అపాయింట్మెంట్ అనేది కూడా కన్ఫర్మ్ చేయలేదు. కేరళ టూర్ కి తను వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ అపాయింట్మెంట్ అనేది కూడా కన్ఫర్మ్ కానట్టుగా
సమాచారం ఉంది. ఒకవేళ గవర్నర్ ఇప్పుడు కేరళకు వెళ్తే కేరళ పర్యటన ముగించుకొని తను చెన్నైకి వచ్చిన తర్వాతే టీవీకేకు ముఖ్యంగా విజయ్కి తన అపాయింట్మెంట్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా కొంత లాంగ్ ప్రాసెస్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ గవర్నర్ అపాయింట్మెంట్ అనేది, గవర్నర్తో మీటింగ్ అనేది చాలా క్రూషియల్. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ నుంచి నాడ్ అనేది కూడా, గ్రీన్ సిగ్నల్ అనేది కూడా రావాల్సి ఉంది. అది వస్తేనే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. గవర్నర్ చేతుల మీదుగానే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం అనేది కూడా చేయాల్సి ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ గవర్నర్ కార్యాలయం అయితే విజయ్ కోరినటువంటి అపాయింట్మెంట్ అనేది కన్ఫామ్ చేయలేదు. దాంతో లోక్ భవన్ వరకు వెళ్ళినటువంటి విజయ్ తను యూటర్న్ తీసుకొని తను తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయారు. మొత్తంగా ఒక పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన నిన్నటి వరకు ఉన్నటువంటి నెంబర్స్ ఇప్పుడు సాధించినప్పటికీ కూడా ఆ నెంబర్ సాధించినాక కూడా విజయ్కి ఉపయోగం అనేది కూడా లేకుండా పోయింది. తను గవర్నర్ అపాయింట్మెంట్ అనేది కూడా కన్ఫామ్ కాలేదు. గవర్నర్ అపాయింట్మెంట్ కన్ఫామ్ అయితే ఇప్పటి వరకు తనకు ఏవైతే మద్దతుగా ఇస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని గవర్నర్ ముందుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఆయన కోరేటువంటి అవకాశం ఉండే. సాయంత్రం వరకు కూడా ఈరోజు మీటింగ్ ఉంటుంది. ఖచ్చితంగా గవర్నర్ను కలిసి ఆ మద్దతుకు సంబంధించినటువంటి లేఖలు గవర్నర్కు సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారు. రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నటువంటి తరుణంలో గవర్నర్ కార్యాలయం ఒక షాక్ ఇచ్చింది. గవర్నర్ కార్యాలయం నుంచి తనకు అపాయింట్మెంట్ అనేది కూడా కన్ఫామ్ కాలేదు. దాంతోపాటు 7 గంటల ఫ్లైట్కి తను కేరళకు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో కేరళ పర్యటనలకు వెళ్లేటువంటి గవర్నర్ ఎప్పుడు వస్తారు అనే దానిపైన ప్రస్తుతానికి సీఎంగా బాధ్యతలు చేపట్టేటువంటి విజయ్కి సంబంధించిన భవితవ్యం ఆధారపడి ఉంది. గవర్నర్ పర్యటన 1-2 రోజులు ఉంటుందా, లేకపోతే ఈ రోజు వెళ్లి రేపు తిరిగి వస్తారా, వాటికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే గవర్నర్ను కలిసేందుకు విజయ్ ప్రయత్నాలు అనేది కూడా ప్రస్తుతానికి హోల్డ్లో ఉన్నాయి. గవర్నర్ కార్యాలయం నుంచి కన్ఫర్మేషన్ వస్తే కానీ గవర్నర్తో భేటీకి సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వీసీకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మద్దతు ప్రకటించేటువంటి క్రమంలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేసింది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, తమిళనాడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును దృష్టిలో ఉంచుకొని తాము టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చినట్లుగా వారు ప్రకటించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించద్దు అనేటువంటి నిర్ణయంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలపడంతో పాటు డిఎంకేకి సంబంధించినటువంటి అధినేత స్టాలిన్ కి తాము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలిపాము అనేటువంటి అంశాన్ని చెప్తూనే డిఎంకేతో తమ అనుబంధం, గతంలో ఉన్నటువంటి అనుబంధం ఇప్పటికి కూడా ఇంటాక్ట్ అవుతుంది అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఇక వామపక్షాలు కూడా నిన్న ప్రభుత్వానికి, ముఖ్యంగా టీవీకే ప్రభుత్వానికి బయట నుండి మద్దతు ఇస్తామంటూ కూడా వారు కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు కీలకంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి వీళ్ళ ఎమ్మెల్యేల మద్దతుతోటి విజయ్ ప్రభుత్వ ఏర్పాటు అనేది కూడా కన్ఫర్మ్ అయింది. అయితే ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారు, ప్రభుత్వంలో వీసీకే చేరుతుందా, వీసీకే ఒకవేళ చేరితే వారు డిమాండ్ లో ఉన్నటువంటి కొన్ని ప్రచారంలో ఉన్నాయి. ఇటు డిప్యూటీ సీఎం పదవి కావచ్చు, లేకపోతే తిరుచి సీట్ అనేది కూడా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఎలాంటి కండిషన్స్ లేకుండానే, అంటే బేషరతుగా తాము టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటన చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆ మేరకు ఉంటుందా, లేకపోతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విజయ్ వారికి ఏదన్నా ప్రభుత్వంలో కావచ్చు, లేకపోతే కేబినెట్ లో సముచిత స్థానం కల్పించే దిశగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ నౌ ఇంకా సస్పెన్స్ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. గవర్నర్ అపాయింట్మెంట్ కు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలి. గవర్నర్ ను కలిసిన తర్వాత మాత్రమే విజయ్ ప్రమాణ స్వీకారం పైన ఒక క్లారిటీ అనేది కూడా వస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ మదర్. నూట 20 మంది ఎమ్మెల్యేల మద్దతుతో లోక్ భవన్ బయలుదేరిన విజయ్ కి గవర్నర్ అపాయింట్మెంట్ దొరకలేదు. ఆయన లోక్ భవన్ నుంచే యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆర్లేకర్ ప్రస్తుతం తమిళనాడులో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ముందస్తు అపాయింట్మెంట్ లేని కారణంగా ఆయన కేరళం పర్యటనకి వెళ్తున్నట్లుగా లోక్ భవన్ వర్గాలైతే చెబుతున్నాయి. సోమవారం రోజు విజయ్ గవర్నర్ ను కలిసే ఛాన్స్ కనిపిస్తోంది. తమిళనాడులో విజయ్ సర్కార్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. వీసీకే పార్టీ అన్కండిషనల్ గా మద్దతు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. వీసీకే అధినేత
తిరుమలవన్ కలిసిన టీవీకే లీడర్ అదవ అర్జున్ మద్దతు లేఖను అందుకున్నారు. మరోవైపు ఐయుఎంఎల్ కూడా బేషరతుగా మద్దతు ప్రకటించింది. దీంతో టీవీకే బలం ఒక్కసారిగా 120కి చేరింది. మ్యాజిక్ ఫిగర్ కు అదనంగా 3 ఎమ్మెల్యేలు విజయ్ ఖాతాలో చేరారు. విజయ్ పార్టీకి 107 సీట్లు, కాంగ్రెస్ 5 సీట్లు, వామపక్షాలు 4 సీట్లు, వీసీకే 2 సీట్లు, ఐయుఎంఎల్ 2 సీట్లతో మొత్తం బలం 120కి చేరింది టీవీకే బలం. దీంతో సర్కార్ ఏర్పాటుకు రూట్ క్లియర్ అయింది. తమిళనాడులో వారం రోజులుగా హైడ్రామా నడిచింది. పొత్తులు ఎత్తుల మధ్య నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మ్యాజిక్ మార్క్ కోసం విజయ్ తంటాలు పడాల్సిన పరిస్థితి ఎదురైంది. దళపతి విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలలో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన మెజార్టీ నిరూపించుకోవాల్సిందేనంటూ గవర్నర్ తేల్చి చెప్పడంతో డైలమా నెలకొంది. ఇక కాంగ్రెస్, వామపక్షాలు సహా చిన్న పార్టీల మద్దతు ఇచ్చాయని 3 సార్లు గవర్నర్ను కలిశారు విజయ్. అయినా గవర్నర్ ఆర్లేకర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. విజయ్కి వీసీకే మద్దతిస్తుందని వార్తలు రావటం, అంతలోనే అదేం లేదంటూ వీసీకే నేతలు ప్రకటనలు చేయడంతో తమిళ్ పాలిటిక్స్ లో హాట్ గా మారాయి. ఇక ఇప్పుడు ఏకంగా వీసీకేతో పాటు ఐయుఎంఎల్ 2 పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించాయి. దీంతో విజయ్ బలం 120కి చేరింది. విజయ్ ప్రమాణానికి రూట్ క్లియర్ అయింది. బేషరతుగా మద్దతిచ్చేందుకు వీసీకే, ఐయుఎంఎల్ 2 పార్టీలు కూడా అంగీకరించడంతో నెంబర్ గేమ్ కు పడింది. ఇద్దరు వీసీకే ఎమ్మెల్యేలు, ఐయుఎంఎల్ 2 సీట్ల మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. మద్దతు ప్రకటన చేసిన వీసీకే తమ మద్దతు లేఖను టీవీకే ప్రధాన కార్యదర్శి అదవ అర్జున్ కి అందజేస్తుంది. ఇక అంతకు ముందు టీవీకేతో పొత్తుపైన నిర్ణయం తీసుకునే అధికారం అధినేతకు వీసీకే కార్యనిర్వాహక కమిటీ అప్పగించింది. ఇక ప్రస్తుతం టీవీకేకు 107 మంది, కాంగ్రెస్ 5, సిపిఎం 2, సిపిఐ 2, వీసీకే 2, ఐయుఎంఎల్ 2 సీట్లతో కలిపి మొత్తం 120కి చేరింది. టర్న్లు, యూటర్న్ల మధ్య మ్యాజిక్ ఫిగర్ అయితే సాధించడంతో మద్దతిచ్చే ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కి అందించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు దళపతి విజయ్. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే మద్దతు లేఖ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీవీకే శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. చెన్నైలోని టీవీకే హెడ్ ఆఫీస్ తో పాటు విజయ్ నివాసం దగ్గర పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు స్వీట్లు పంచుతూ ఆనందంతో డాన్సులు చేశారు. టీవీకే ఆఫీస్ దగ్గర టపాకాయలు కాల్చుతూ విజయ్ కి మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు. తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ఆనందం వ్యక్తం చేశారు. Very happy about it. Yeah. Because today TVK chief. Yeah. We are eagerly waiting for this moment. From yesterday, we have not ate foods. We are just existing about it. We are very much happy. Where are you from? How long? Palikarnai. We are from Chennai. How long you are waiting for this moment? Because now tomorrow TVK chief is going to be the chief. For this one word, we are waiting for. From May 4th. Yeah. It touched our heartfelt moment. Yeah, we are very much happy. Inime nambada. They have not taken the food for nearly 3 days. Yeah. We are so happy, but nearly after coming the result, we are so sad because we are winning the 108 majorities, even though we are not able to rule the party. So that we are so sad. At this time, all are cleared. Tomorrow, our Talabadi is going to take CM seats. We are enjoying here. So happy, feeling so happy because BCK and CPI are agreeing our Talabadi Vijay because he will do all the things in the correct way. So that only they are supporting to our Talabadi Vijay. BCK Talavar, we are going to wish him because he will do so many good things for the peoples. விசிகே தலைவர் தொல் திருமாவளவன் அவர்களுக்கு தமிழக வெற்றி கழகம் சார்பாக கோடான கோடி நன்றிகளை தெரிவித்துக் கொள்கிறோம். இப்ப
அப்போ உண்மையான அம்பேத்கருடைய ஆசி பெற்ற ஒரே ஒரு முதல்வர்னா எங்க தளபதி தான். ஒவ்வொரு விசிக தலைவருக்கும் ஒவ்வொரு விசிக தொண்டர்களுக்கும் அந்த 2 எம்எல்ஏங்களுக்கு விசிக எம்எல்ஏங்களுக்கும் தமிழக வெற்றி கழக அடிப்படை தொண்டர்கள் சார்பாக எங்களுடைய மனமார்ந்த நன்றிகளை கோடான கோடி நன்றிகளை தெரிவித்துக் கொள்கிறோம். எங்களுக்கு சந்தோஷமா தளபதி ஆட்சி அமைக்கிறதுக்கு எங்களுக்கு பயங்கரமான சந்தோஷம். எல்லா பிரச்சனையும் தாண்டி இவர் விஜய் சிஎம் ஆகணும்னு சொல்லிட்டு ரொம்ப போராடினாரு. அந்த போராட்டத்துக்கு நாங்க ரொம்ப நன்றி சொல்லணும். அந்த நன்றியை நாங்க எப்படி சொல்றதுன்னு எங்களுக்கு தெரியல. ரொம்ப சந்தோஷமா இருக்கோம்னா நாங்க தருமபுரி டிஸ்ட்ரிக்ட்ல இருந்து 5 நாள் அது இன்னைக்கு நாளைக்குன்னாங்க. லாஸ்ட்ல இன்னைக்கு விட முடியுதுன்னாங்க. அந்த முடிவு நல்லபடியா வெற்றியை நாங்க அமைஞ்சிட்டோம். தமிழக வெற்றி கழகம் நிரந்தர முதல்வர். இன்னைக்கு அதே மாதிரி தமிழ்நாட்டுல ஒரே ஒரு தலைவனுக்கு முன்னாடி 2 கோடி பேர் 1,72,00,000 பேர் ஓட்டு போட்டு ஒரு தலைவனை தேர்ந்தெடுத்திருக்காங்கன்னா இது சும்மா இல்லைங்க. இது மக்கள் தீர்ப்பு, மகேசன் தீர்ப்பு, இது புரட்சி. கண்டிப்பா இன்னைக்கு நாங்க சிஎம், இதே நாளைக்கு பிஎம் ஆகும். மொத்தம் இன்னைக்கு இந்திய தமிழ்நாட்டில் இருக்கிற இந்த தமிழக வெற்றி கழகம் நாளைக்கு ஒவ்வொரு மாநிலமா வளர்ந்து தேசிய மாநில கட்சியாக உருவெடுக்கும். அதுல எந்த ஒரு சந்தேகமே இல்லை. 2 நாள் ஆச்சு. ஆனா தளபதி விஜய யாராலும் சரி எவராலும் சரி தடுக்க முடியாது. எங்களுக்கு ஆதரவு கொடுத்த அனைத்து கட்சிகளுக்கு இதன் வாயிலா நான் நன்றியை தெரிவிச்சுக்கிறேன். எப்பயுமே சரி தளபதியை ஒரு சிலர் தப்பா தான் பேசுறாங்க. எல்லாத்தையும் விட்டுட்டு தளபதி நமக்கு வந்திருக்காரு. அவரை நம்ம தான் நல்லா பாத்துக்கணும். அவர் ஆட்சி அமைக்கிறதுக்கு நம்ம எல்லாரும் உறுதுணையா ஒற்றுமையா இருக்கணும். టీవీకే ప్రభుత్వ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్. ఎన్నికల్లో డీఎంకే కూటమికి మెజారిటీ సీట్లు రానప్పటికీ గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించామని చెప్పారు. అటు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించబోమని అన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా పోరాటం కొనసాగిస్తామని అన్నారు స్టాలిన్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికీ మెజారిటీ లభించని పరిస్థితుల్లో తమ కూటమి మిత్రపక్షాలు ఏ నిర్ణయం తీసుకున్నా వారి నిర్ణయాన్ని గౌరవిస్తామని అన్నారు. డీఎంకే కూటమి పార్టీలు సమన్వయంతో వ్యవహరించి సుస్థిర ప్రభుత్వం ఏర్పడేలాగా చూడాలని అన్నారు స్టాలిన్. అటు కొత్త ప్రభుత్వానికి మద్దతు తెలిపినప్పటికీ విధానపరంగా మాత్రం డీఎంకే లౌకిక కూటమిలో కొనసాగుతామన్న సహచర నేతల కామెంట్స్ ను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్. ఎన్నికల్లో డీఎంకే కూటమికి మెజారిటీ సీట్లు రానప్పటికీ గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించామని చెప్పారు. అటు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించబోమని అన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా పోరాటం కొనసాగిస్తామని అన్నారు స్టాలిన్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికీ మెజారిటీ లభించని పరిస్థితుల్లో తమ కూటమి మిత్రపక్షాలు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వారి నిర్ణయాన్ని గౌరవిస్తామని అన్నారు. డీఎంకే కూటమి పార్టీలు సమన్వయంతో వ్యవహరించి సుస్థిర ప్రభుత్వం ఏర్పడేలాగా చూడాలని అన్నారు స్టాలిన్. అటు కొత్త ప్రభుత్వానికి మద్దతు తెలిపినప్పటికీ విధానపరంగా డీఎంకే లౌకిక కూటమిలో కొనసాగుతామన్న సహచర నేతల కామెంట్స్ ను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి 2 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు అధికారులు. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇక ఎల్లుండి తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో టెంపరేచర్లు కాస్త తగ్గాయి. నిన్న హన్మకొండలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్లో 39 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. అలాగే భద్రాచలం, మహబూబ్ నగర్, మెదక్లో 38, రామగుండంలో 37, హైదరాబాద్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రానున్న 2 రోజులలో ఇంచుమించు ఇదే స్థాయిలో టెంపరేచర్లు కొనసాగి ఆ తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 2 రోజులుగా కూడా రాష్ట్రం అంతటా కూడా ఒక విధంగా గతంతో పోలిస్తే కొంచెం చల్లబడింది అనే చెప్పాలి. రాష్ట్రం అంతటా కూడా 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా తగ్గింది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా ఇట్లాంటి వాతావరణం కొనసాగి క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత మళ్లీ పెరుగుదల వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సుమారు రానున్న 2 రోజులు తేలికపాటి జల్లులు అక్కడక్కడ కురిసి తదుపరి కనుక చూసుకున్నట్లయితే క్రమేపీ ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని నైరుతి ప్రాంతం నుంచి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమెరిన్ ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుంది. దాంతో ఇవాళ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్లో జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ రోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో జలవనరులు అడుగంటుతున్నాయి. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాంలో కూడా నీటి మట్టం పడిపోయింది. చెరువులు, కుంటలు ఇప్పటికే ఎండిపోగా పశువులకు త్రాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాంలో ప్రస్తుతం 6.8 టీఎంసీల నీరుంది. వర్షాల ఆలస్యమైతే వానాకాలం పంటలకు కూడా నీరు అందించలేని పరిస్థితి ఉంటుంది. రెయిన్ ఎఫెక్ట్తో ఇవాళ సాయంత్రం టైంలో సిటీ మొత్తం కూల్ అయింది. మధ్యాహ్నం వరకు భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈవినింగ్ మేఘాలు కమ్ముకోవడంతో వెదర్ కాస్త చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ చెప్పారు. 2 రోజుల తర్వాత మళ్లీ టెంపరేచర్లు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి టెంపరేచర్లు. కరీంనగర్లో బీఆర్ఎస్ బంద్ కొనసాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు పైన బీజేపీ నేతలు, కార్యకర్తల దాడిని నిరసిస్తూ ఇవాళ బంద్ కి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ లీడర్లు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉదయం నుంచే గులాబీ లీడర్లను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. జిల్లాల నుంచి కరీంనగర్ టౌన్ కి వస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. కరీంనగర్లో ఇవాళ బంద్ కొనసాగింది. 2 రోజుల క్రితం బీజేపీ, బీఆర్ఎస్ నేతల కామెంట్స్, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్ దాడి ఎపిసోడ్తో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ నేతల దాడికి నిరసనగా ఇవాళ కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చారు గులాబీ లీడర్లు. దీంతో ముందు జాగ్రత్తగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. బయటకు రాకుండా ఆయన్ను అడ్డుకుంటున్నారు. దాడుల సంస్కృతి మంచిది కాదన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బండి సంజయ్కు తెలియకుండానే తన క్యాంప్ ఆఫీస్పై దాడి జరిగిందా అని ప్రశ్నించారు. విమర్శలపై అన్ని పార్టీలు సంయమనం పాటించాలన్నారు. వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా తప్పేనన్నారు గంగుల. తనను అడ్డుకునేందుకు 500 మంది పోలీసులను పెట్టారని చెప్పారు. బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నా, సంజయ్ గారు నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలుకొట్టిండ్రు, మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన మీరే, చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని మీరు అంటుకుంటా, మీరు డెఫినెట్గా వాళ్ళ యాక్షన్ తీసుకోండి, పునరావృతం కాకూడుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులే ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఎమ్మెల్యే ఆఫీస్ దాడి చేశారు, రేపు మా ఆఫీస్ దాడి చేస్తారు కదా, మా మాస్టర్కి ఎవరు రక్షణ? కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే మేము బంద్ పాటిస్తుంది. అల్టిమేట్ గా రేపు రాబోయే కాలంలో అధికారం మాకేస్తారు కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఇది ఎవరైనా కానీ, ఏ పార్టీ కానీ, కరీంనగర్ ప్రజలు, కరీంనగర్ జిల్లా, కరీంనగర్ హెడ్ క్వార్టర్ ఇది. కాబట్టి ఇక్కడ శాంతియుత వాతావరణం నిలుపుకునే విధంగా అన్ని పార్టీలు సహకరించాలని కోరుతున్నాడు. గంగుల హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకుని ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొందరు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను అరెస్ట్ చేశారు. గంగులకు మద్దతుగా కరీంనగర్ బయలుదేరిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పక్కా ప్లాన్తో గొడవలు పెట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు. 2 పార్టీలు కలిసి కరీంనగర్ను ఏం చేద్దాం అనుకుంటున్నాయని నిలదీశారు. ఎందుకు కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చారో మాజీ మంత్రి కేటీఆర్ చెప్పాలన్నారు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో అధికార దాహంతో మాట్లాడుతున్నారని చెప్పారు.
కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ పై విమర్శలు మానుకోవాలని, అనవసరంగా తమను రెచ్చగొట్టవద్దని చెప్పారు. చిల్లర రాజకీయాలు చేయొద్దని, శాంతి భద్రత సమస్య సృష్టించవద్దని సూచించారు ప్రణవ్ బాబు. పోలీస్ వాళ్ళు దుండగులను పట్టుకోవాలని ప్రయత్నాలుంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ నాయకులేమో దీనిపైన రాజకీయం. అసలు ఎందుకండి రాజకీయం? మీ పర్సనల్ గొడవల లేకపోతే ప్రజలకు ఒక మబ్బి పెట్టేందుక? బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ప్రజలకు తెలిసిపోయింది. ఇక ఇప్పుడు ప్రజలకు ఇక బాగా అర్థమైపోయింది దొందని చిల్లర రాజకీయాలు చేసి లోపలికి ఒక రకంగా బయటకు ఇంకోలాగా మనం వివరిద్దామని ఒప్పందం చేసుకున్నట్టు ఉంది వ్యవహారం. బీజేపీ బీఆర్ఎస్ నేతల పరస్పర కామెంట్లతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు ఇరు పార్టీల కార్యకర్తలు. కరీంనగర్ వ్యాప్తంగా దుకాణాలు, హోటళ్లు బంద్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీఆర్ఎస్ నేతలు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను అడ్డుకుని స్టేషన్కు తరలించారు పోలీసులు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ అంజన్న క్షేత్రం కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొండగట్టులో రేపటి నుంచి 3 రోజుల పాటు పెద్ద జయంతి వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్నీ సిద్ధం చేశారు అధికారులు. భక్తులకు తాగునీరు, చలువ పందిళ్లు, క్యూ లైన్లు, పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. భద్రత కోసం ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంజన్న దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రసిద్ధ దేవాలయంలో 10, 11, 12 తేదీలలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. ఈ యొక్క ఉత్సవాలకి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు మన స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు తీసుకొస్తారు. ఆ కార్యక్రమం 10వ తారీఖు ఉదయం 8 గంటలకు ఉంటుంది. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు మనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, అదేవిధంగా మన జిల్లా మంత్రులు అడుగుల లక్ష్మణ్ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా మన శ్రీధర్ బాబు గారిని, వీళ్ళందరినీ కూడా ఇన్విటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడం గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చాం. అరుణీయ మదనం అగ్ని ప్రతిష్ఠిత్యాది కార్యక్రమాలు రేపు ఉంటాయి. ఈ ఉత్సవాలు కూడా ఈ రోజు నుంచి మొదలుకొని 4 రోజుల పాటు మహావైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు విశేషంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మాల విరమణ చేసుకుని ఆ భగవంతుడి యొక్క ఆంజనేయ స్వామివారి యొక్క అవ్యాజమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా. అంజనీపుత్రుడు ఆపద్బాంధవుడు కొండగట్టు కోవెలలో కొలువైన అంజన్న సన్నిధిలో ఈ నెల 10 నుంచి 3 రోజుల పాటు పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అయితే గత నెలలోనే చిన్న జయంతిని జరుపుకున్నాం కదా, మళ్ళీ ఈ పెద్ద జయంతి ఏంటి? ఒకే దేవుడికి 2 జయంతుల వెనుక ఉన్న అసలు పురాణ నేపథ్యం ఏంటి? ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ పంచముఖ ఆంజనేయుడి విశిష్టతలేంటో తెలుసుకుందాం. ఉత్తర తెలంగాణ ఆధ్యాత్మిక వెలుగు. లక్షలాది మంది హనుమాన్ దీక్షాపరుల గమ్యస్థానం కొండగట్టు అంజన్న క్షేత్రం. జగిత్యాల మార్గంలో మల్యాల మండలంలో ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన క్షేత్రం కొండగట్టు. దాదాపు 500 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామిని హృదయంలో ధరించి శంకు చక్రాలతో శ్రీ పంచముఖాంజనేయ స్వామిగా విశ్వరూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. 100 ఏళ్ల క్రితం సిగం సంజీవుడు అనే పశువుల కాపరి తన ఆవులు తప్పిపోవడంతో వెతుక్కుంటూ ఈ కొండపైకి వచ్చి అలసిపోయి నిద్రించాడట. అప్పుడు స్వామివారు కలలో కనిపించి, నేను ఇక్కడే పొదల్లో ఉన్నాను, నాకు ధూపదీప నైవేద్యాలు సమర్పించు అని ఆజ్ఞాపించారట. కళ్ళు తెరిచి చూసిన సంజీవుడికి దివ్య కాంతుల మధ్య శంకు చక్రాలతో కూడిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. నాడు ఆ కాపరి నిర్మించిన చిన్న కోవెల నేడు లక్షలాది మంది భక్తుల కొంగు బంగారమైంది. సంతానం లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఇక్కడ 41 రోజుల పాటు మండలం దీక్ష చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఆలయంలో హనుమాన్ జయంతి ఏటా ఒకసారే వస్తుంది. కానీ కొండగట్టులో మాత్రం 2 సార్లు జరగడం ఇక్కడి ప్రత్యేకత. ఉత్తర భారత సంప్రదాయం ప్రకారం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారు జన్మించారని నమ్మి చిన్న జయంతి జరుపుకుంటారు. అయితే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో వైశాఖ బహుళ దశమి నాడు స్వామివారు జన్మించారని పండితులు చెబుతుంటారు. ఈసారి పెద్ద జయంతి స్వామివారికి ప్రీతిపాత్రమైన మంగళవారం రోజున, అంటే ఈ నెల 12న వస్తోంది. అంతకంటే 2 రోజుల ముందు నుంచే హనుమత్ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
జయంతితో పూర్తవుతాయి. చైత్రమాసంలో మాల ధరించిన భక్తులు సుమారు 41 రోజుల పాటు కఠిన దీక్ష నియమాలతో ఉండి ఈ పెద్ద జయంతి నాడే కొండగట్టుకు చేరుకొని మాల విరమణ చేస్తారు. అందుకే ఈ సమయంలో భక్తుల రద్దీ లక్షల్లో ఉంటుంది. అందుకే ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి సరిగ్గా 41వ రోజు వైశాఖ బహుళదశమి పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అంటారు. అయితే ఈరోజు ఎవరైతే మాల విరమణ చేస్తారో, మాలలు ధరించి ఉంటారో వాళ్ళకు విజయం కలుగుతుందని, పెద్ద హనుమాన్ జయంతి రోజు ఆ స్వామికి దర్శనం చేసుకుని అప్పుడు మాల విరమణ చేస్తే వారికి అనుకున్న కోరికలు నెరవేరటంతో పాటు రామభక్తి, ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం కూడా ఎల్లవేళలా ఉంటుంది. ఆంజనేయ స్వామివారు వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వభద్ర నక్షత్రంలో కర్ణాటక లగ్నంలో జన్మించారని పరాశర సంహిత చెబుతోంది. అందుకే తెలంగాణలో ఈ తిథికే ప్రాధాన్యత ఎక్కువ. కొండగట్టులో చిన్న జయంతి కంటే పెద్ద జయంతికే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇంతటి మహత్తర వేడుకకు కొండగట్టు ముస్తాబవుతోంది. హనుమత్ జయంతి సందర్భంగా హోమం, సుందరకాండ పారాయణం, పంచామృతాభిషేకాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సత్యం తెలిపారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చలువ పందిళ్లతో పాటు తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొండగట్టును యాదగిరిగుట్ట తరహాలో 100 కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీలిచ్చినా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. కోనేరు నిర్మాణం పూర్తయినా నీటి నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా అంజన్నపై ఉన్న అపారమైన భక్తితో భక్తులు అన్ని కష్టాలను ఓర్చుకొని ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ 3 రోజుల ఉత్సవాలైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాలని, అంజన్న చల్లని చూపు అందరిపై ఉండాలని ఆశిద్దాం. ఖమ్మం జిల్లా మధిరాలో విషాదం జరిగింది. గుండెపోటుతో ఇంగ్లీష్ టీచర్ జయరాజు మృతి చెందాడు. క్లాస్ రూమ్లో పాఠం చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు జయరాజు. ఖమ్మం మమతా రోడ్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. వర్క్షాప్లో డెమో ఇస్తూ జయరాజు మృతి చెందాడు. టీచర్ కుప్పకూలి పడిపోయిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. జయరాజు మృతితో తోటి టీచర్లు, విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో జాతీయ పక్షి నెమలి మృతి చెందింది. అడవులలో ఉండాల్సిన నెమలి ఇళ్లల్లోకి వచ్చింది. ఎండ వేడిని తట్టుకోలేక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బిట్ ఆఫీసర్ కి స్థానికులు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న బిట్ ఆఫీసర్ నెమలి అనారోగ్యంతో మృతి చెంది ఉంటుందని తెలిపారు. నెమలి చనిపోయిందని ఫోన్ చేయడం వల్ల అటవీ శాఖ వచ్చి చూసినాం. అది రాత్రి చనిపోయినట్టు ఆ ఇంటి ఓనర్ చెప్తున్నాడు. పొద్దుంతా అయితే లేదా, రాత్రి ఎప్పుడు వచ్చింది తెలియదు. తెల్లారి చూసేవారు చనిపోయిందని చెప్తున్నారు. అది కొంచెం ఏమన్నా అనారోగ్యంగా ఉంటే ట్రీట్మెంట్ చేసే ఉద్దేశంతో వచ్చినాం. కానీ పొద్దున్నే చనిపోయినట్టు ఉన్నది. దాన్ని ఈ పంచనామా చేసినాం. ఈ చుట్టుపక్కల విచారించినాం. వాళ్ళకి ఏం తెలియదు అని చెప్తున్నారు. ఎప్పుడు వచ్చి పడిపోయింది తెలియదు అని చెప్తున్నారు. కాబట్టి తీసుకొని ఏమైనా ప్రారంభంతో ఉంటే డాక్టర్ చూపించి చనిపోయినట్టే మాకైతే కన్ఫామ్ ఉంది. సరే, డాక్టర్తో కన్ఫామ్ చేసుకొని ఫార్మాలిటీస్ చట్ట ప్రకారం దాన్ని దహనం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో 7 జిల్లాల్లో వస్త్ర పరిశ్రమలకు 1 కోటి ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. మొత్తం 1 కోటి చీరల ఆర్డర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రారంభించింది. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి కొత్త రంగుల చీరలను ఆవిష్కరించారు. చీఫ్ గెస్ట్ గా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 7 జిల్లాల వస్త్ర పరిశ్రమలకు ప్రజాప్రభుత్వం 1 కోటి ఇందిరా మహిళా శక్తి నూతన చీరల ఆర్డర్ ని అందజేసిందని తెలిపారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గత ఏడాది 6,85,00,000 చీరలు ఆర్డర్ ద్వారా ప్రజాప్రభుత్వం అందజేసిందని, ఈ ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 130 మ్యాక్స్ సంఘాలతో పాటు
కరీంనగర్ జిల్లా గర్షకుర్తి, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జనగాం, యాదాద్రి జిల్లాలకు కలిపి మొత్తం 7 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. వీటిలో 95 లక్షల చీరలు 6.3 మీటర్ల పొడవు, 5 లక్షల చీరలు 9 మీటర్ల పొడవు ఉన్నవి ఆర్డర్ ఇచ్చారని అధికారులు తెలిపారు. అలాగే వస్త్ర పరిశ్రమ సంక్షేమం, ఆర్థిక వృద్ధికి ఈ ఆర్డర్లు ఎంతో మేలు చేస్తాయన్నారు. గత ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ పూర్తి చేసిన వస్త్ర పరిశ్రమ బాధ్యులను అభినందించారు. ఈరోజు మొదటి దశలో 3,21,43,000 మీటర్ల చీరను ఆర్డర్ ఈ రోజు మీకు అందివ్వబోతుంది ప్రభుత్వం. వాటి తయారీకి అనుగుణంగా రెండవ దశలో కూడా మరో 3,40,00,000 చీరలు కూడా మీకు ఆర్పించిన కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి గతంలో లాగా మీరు ఈ చీరలను తయారు చేసే క్రమంలో ఈ రోజు తీసుకున్నటువంటి ఆర్డర్కి అనుగుణంగా మీరు పనిచేస్తూ ముందుకు సాగాలని. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 60 లక్షల చీరలు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల చీరలు, గోచి చీరలు 5 లక్షలు, మొత్తం 1 కోటి చీరలు ఆర్డర్ ప్రజాప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు అధికారులు. ఇప్పటికీ బకాయి ఉన్న దాదాపు 352 కోట్ల రూపాయలు విడుదల చేశారని తెలిపారు. వస్త్ర పరిశ్రమకు ఉపయోగపడేలా వేములవాడలో 50 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి ఎర్న్ బ్యాంక్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈసారి కూడా మళ్ళీ 1 కోటి చీరలు ఇవ్వాలని లక్షల భాగంగా రూరల్ ఏరియాలో 60 లక్షల చీరలు, అర్బన్ ఏరియాలో 30 లక్షల చీరలు, 90 లక్షలు 6.30 సంబంధించిన మీటర్ల చీరలు, అదేవిధంగా 9 మీటర్స్ పెద్ద చీరలు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో తల్లు కట్టుకునేటువంటి 5 లక్షలు కలిపి 1 కోటి చీరలు ఆర్డర్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం. నేతన్నలకు భద్రత కింద 5 లక్షల బీమా ప్రజాప్రభుత్వం చెల్లిస్తుందని, అలాగే చేనేత కార్మికులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 25 హెచ్పీల వరకు విస్తరణ, కేటగిరీ మార్పు, ఇతర సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యం లభిస్తోందన్నారు నేతలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. దొంగలను పట్టించడంతో పోలీసు జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఆ జాగిలాలు వేసవి తాపానికి విలవిల్లాడుతున్నాయి. ఆ తాపం నుంచి బయటపడేలాగా పోలీసులు వాటితో స్విమ్మింగ్ చేయిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు జాగిలాల స్విమ్మింగ్ పై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాలో మండే ఎండలకు నిప్పుల వర్షం కురుస్తోంది. ఎండల తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోలీసుల జాగిలాలు విలవిల్లాడుతున్నాయి. నిప్పుల కుంపటిలా ఉంటున్న వాతావరణానికి తట్టుకోలేకపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 8 పోలీసు శునకాలున్నాయి. ఎండ వేడిమి నుంచి జాగిలాలను రక్షించేందుకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. స్విమ్మింగ్ చేస్తూ జాగిలాలు ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నాయి. ఈ వేసవికాలం ఉండటం వలన ఈ డాగులు తీవ్రంగా బాగా హీట్ అయిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. కనుక మనం ఎస్పీ గారు మా మీద చొరవ తీసుకొని లాస్ట్ ఇయర్ రాంగా ఎస్పీ గారు కొత్తగానే వచ్చగానే డాగులను చూసి అరే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన పర్సనల్గా ఇంట్రెస్ట్ తోటి ఆ సారు డాగు లవర్ కాబట్టి అట్లా తీసుకొని ఈ డాగు స్విమ్మింగ్ పూల్ మాకు లాస్ట్ ఇయర్ మేలో కట్టించారు సార్. జాగిలాలకు ఎండల తీవ్రత దూరం చేయడానికి పోలీసు అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా వాటికి ప్రత్యేకంగా గదులు ఉన్నాయి. ఆ గదుల్లో కూలర్లు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు కూలర్లతో వసతులు కల్పించారు. జాగిలాలకు కూడా కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగిస్తున్నారు. వర్షాకాలం, చలికాలంలో ఇచ్చే ఆహారం కంటే ఈ సమ్మర్లో పోషకాలు ఉండే గుడ్లు అందిస్తున్నారు. బలమైన ఆహారం అందిస్తేనే నేరగాళ్లను పట్టుకోవడంలో జాగిలాలు చురుగ్గా పనిచేస్తాయంటున్నారు పోలీసు అధికారులు. ఎక్స్ప్లోజివ్ డాగ్స్ ఉన్నాయి, మందు పదార్థాలు కనుగొట్టేటి. మళ్ళా 2 ట్రాకర్ డాగులు, దొంగతనమైన ఎక్కడైనా ఏమైనా మర్డర్ అయినా కూడా అక్కడ ఛేదించే డాగులు 2 ఉన్నాయి. ఈ రోమా అనే డాగు మత్తు పదార్థాలు అంటే గంజాయి సంబంధించి నార్కోటిక్ డాగు. ఇటువంటి 3 విభాగాలుగా మన ఆదిలాబాద్ జిల్లాలో 8 డాగులు కలవు. జాగిలాల కోసం ప్రత్యేకంగా ఎండాకాలం కేర్ తీసుకుంటున్నట్లు తెలిపారు పోలీసులు. స్విమ్మింగ్ చేస్తుండటంతో వాటికి ఫిట్నెస్ గా కూడా ఉంటుందని చెప్తున్నారు.
లోక్ భవన్ లో గవర్నర్ ఆర్లేకర్ తో భేటీ అయ్యారు టీవీకే చీఫ్ విజయ్. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. వీసీకే ఐయుఎంఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. ప్రమాణ స్వీకారం రేపే ఉంటుందని టీవీకే వర్గాలు చెప్పాయి. లోక్ భవన్ లో గవర్నర్ ఆర్లేకర్ తో భేటీ అయ్యారు టీవీకే చీఫ్ విజయ్. ఇక 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖనైతే అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. వీసీకే ఐయుఎంఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. ఇక ప్రమాణ స్వీకారం రేపే ఉంటుందని టీవీకే వర్గాలు చెప్పాయి. లోక్ భవన్ లో గవర్నర్ ఆర్లేకర్ తో భేటీ అయ్యారు టీవీకే చీఫ్ విజయ్. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. వీసీకే ఐయుఎంఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. ఇక ప్రమాణ స్వీకారం రేపే ఉంటుందని టీవీకే వర్గాలు చెప్పాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, గవర్నర్ తో విజయ్ భేటీ అయ్యారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మమత, కొద్దిసేపటి క్రితమే విజయ్ గవర్నర్ తమిళనాడు గవర్నర్ తో భేటీ అయ్యారు. కీలకంగా సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ అనేది కూడా కోరారు. కానీ కొన్ని కారణాలతో అప్పుడు అపాయింట్మెంట్ అనేది కూడా ఇవ్వకపోతే తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు అపాయింట్మెంట్ అనేది కూడా కన్ఫర్మ్ కావడంతో విజయ్ గవర్నర్ ని కలిశారు. గవర్నర్ ని కలిసి మద్దతుకు సంబంధించి ఏవైతే గవర్నర్ గత 3 రోజుల నుంచి కూడా విజయ్కి సూచిస్తున్నారో ఆ సూచన మేరకు 118 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం తోటి ఉన్నటువంటి మద్దతు లేఖను ఇటు గవర్నర్ కు సమర్పించినట్టుగా తెలుస్తా ఉంది. ప్రమాణ స్వీకారానికి ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మనకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వాటికి సంబంధించినటువంటి 120 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీతో పాటు వీసీకే పార్టీ వారితో పాటు ఐయుఎంఎల్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడంతో ఆ సంఖ్య 120కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు తనకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది కాబట్టి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాల్సిందిగా ఆయన గవర్నర్ కోరినట్టుగా తెలుస్తోంది. గవర్నర్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అడ్రస్ అన్ని కూడా మద్దతు లభించడంతో తెలియపోయినట్టే. ఇక గవర్నర్ ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందే. దానికి సంబంధించి ఎప్పుడు ప్రమాణ స్వీకారానికి సమయం ఇస్తారు ఏంటి అనే దానిపైన మరి కాసేపట్లో ఒక క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. భేటీ ముగిసిన తర్వాత టీవీకే నుంచి అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఇప్పటికే విజయ్ ప్రమాణ స్వీకారం సంబంధించి ఆయన అభిమానులు కావచ్చు, లేకపోతే ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. పొలిటికల్ సంబంధించి నెంబరింగ్ గేమింగ్ అంతా కూడా ఈ రోజు తోటి ముగిసింది. నిన్న మొన్నటి వరకు కూడా తనకు సంబంధించి పూర్తి సంఖ్యాబలం లేదు అనేటువంటి రీజన్స్ తోటి గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అంటే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించట్లేదు. బట్ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి నెంబరింగ్ అంతా కూడా తనకు సాధించిన నేపథ్యంలో ఇక ప్రభుత్వ ఏర్పడడం అనేది లాంఛనమే. ఇక ముహూర్తం ఎప్పుడు అనే దానిపైన ఒక స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. దానికి సంబంధించి గవర్నర్ తో భేటీ తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక స్పష్టత వస్తుంది. మమత, கீழே வைக்கிறாங்க, ஓரமாக வேண்டும். లోక్ భవన్ లో గవర్నర్ ఆర్లేకర్ తో భేటీ అయ్యారు టీవీకే చీఫ్ విజయ్. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. వీసీకే ఐయుఎంఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. ఇక ప్రమాణ స్వీకారం రేపే ఉంటుందని టీవీకే వర్గాలు తెలిపాయి. கரெக்டா வைக்கும் போது நீங்க புரியல எடுக்காதீங்க, விட்டுருங்க.
வாழ்கவே